అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనే కోరుకుంటున్నాను. ఈరోజు స్టోరీ చాలా థ్రిల్లింగ్గా ఉండబోతోంది. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఎటువంటి ఆలస్యం చేయకుండా మనమైతే స్టోరీలోనికి వెళ్ళిపోదాం. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అది 1985వ సంవత్సరం. అప్పట్లో చాలా అంటే చాలా నిర్మానుష్యంగా ఉండేవి కొన్ని రోడ్లు. అలాంటి రోడ్లలో నడిచేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాల్సి వచ్చేది. అలాంటి ఒక భయంకరమైన సమయంలో ఒక మామ, ఆ బామ్మ పేరు వెంకటమ్మ. వెంకటమ్మ ప్రతిరోజు కూడా అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని ఆ కట్టెలు తీసుకొని ఇంటికి వచ్చి వాటిని అమ్ముకొని తన యొక్క జీవితాన్నైతే కొనసాగిస్తూ ఉండేది. అలా జరిగిపోతూ ఉన్న రోజుల్లో ఒకరోజు వెంకటమ్మ ఉదయాన్నే లేచి తన పనులన్నీ కూడా పూర్తి చేసుకొని అడవికి బయలుదేరింది. అడవికి వెళ్తూ ఉన్న సమయంలో అప్పుడే తన కూతురు అడ్డు వచ్చి, అమ్మా, ఎందుకో తెలీదు, రాత్రి ఒక భయంకరమైన కల వచ్చింది. ఆ కల వచ్చినప్పటి నుండి నాకు అసలు మనసులానే ఉండడం లేదు, మొత్తం కూడా అస్థిరంగా అయిపోయింది అని చెప్పింది. ఏమైందమ్మా, ఏం కల వచ్చింది నీకు అని వెంకటమ్మ అడిగితే తన కూతురు ఇలా సమాధానమిచ్చింది. అదే, నువ్వు అడవికి వెళ్ళి తిరిగి వస్తూ ఉన్న సమయంలో ఏదో భయంకరమైన దుష్టశక్తి నిన్ను ఆవహించిందంట. అప్పటి నుండి నీ పరిస్థితి మొత్తం మారిపోయిందంట అని చెప్పింది. అంతే, ఆ మాట వినగానే వెంకటమ్మ గబుక్కున నవ్వింది. ఏంటమ్మా, నేను ఇంత భయపడుతుంటే నువ్వు తేలిగ్గా అలా నవ్వుతున్నావు అని అడిగింది ఆ పాప. ఏం లేదమ్మా, నీ అమాయకత్వాన్ని చూసి నాకు బాగా నవ్వు వచ్చింది. అది ఉట్టి కళ మాత్రమే, కళలెప్పుడు కళ్ళలే అని చెప్పి తను అన్నం తినేసి అడవికి బయలుదేరుతూ ఉంది. అమ్మా, చాలా జాగ్రత్తగా వెళ్ళిరా అని తన కూతురు చెప్పి ఇంట్లోనికి వెళ్ళిపోయింది. వెంకటమ్మ యొక్క భర్త చాలా కాలం క్రితమే చనిపోయారు. దానితో ఏం చెయ్యాలో తెలియక వెంకటమ్మ అడవిలోనికి వెళ్ళి ఇలా కట్టెలు కొట్టి వాటిని అమ్ముకొని తన ఒక్కగానొక్క కూతుర్ని పెంచుతూ వస్తూ ఉంది. తనకు చుట్టాలు ఉన్నా సరే ఎవరూ కూడా వాళ్ళను అస్సలు పట్టించుకోరు. దానివల్ల వాళ్ళు ఎప్పుడూ కూడా ఒంటరిగానే ఫీల్ అవుతారు. అలా వెంకటమ్మ అయితే బయటకు వచ్చేసి ఒకసారి తల పైకెత్తి చూసింది. సూర్యుడు మెల్లగా ఉదయిస్తున్నాడు. అమ్మో, అప్పుడే సూర్యుడు ఉదయించేస్తున్నాడు, ఇంకా ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు వస్తాను నేను అని తొందరగా అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉన్న తరుణంలో అప్పుడే తనకు తన స్నేహితురాలైనటువంటి సూరమ్మ కనిపించింది. సూరమ్మను చూడగానే ఒక్క క్షణం వెంకటమ్మ అలా ఆగింది. వెంకటమ్మను కూడా సూరమ్మ చూసి, ఏమే, ఏంటి ఎంత పొద్దున్న బయలుదేరిపోయావా అని అడిగింది. ఇంకా పొద్దున్న కాదు, చాలా ఆలస్యం అయిపోయింది. ఇంక నేను అడవికి వెళ్ళి అక్కడ కట్టెలు కొట్టి వాటిని తీసుకొని రావాలంటే ఎప్పుడో సాయంత్రమో రాత్రో అయిపోతుంది, అందుకే వేగంగా వెళ్తున్నాను అని వెంకటమ్మ చెప్పింది. అవునా, సరే అని చెప్పి ఆవిడైతే తిరిగి తన ఇంట్లోనికి వెళ్ళిపోయింది. ఇంకా వెంకటమ్మ వేగంగా అడుగులు వేసుకుంటూ అడవికైతే చేరుకుంది. అడవిలో మొత్తం ఎక్కడ చూసినా ఎండిపోయిన కొమ్మలు, అవి ఇవి కట్టెలు కనిపించాయి. వాటిని చూడగానే వెంకటమ్మకి చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే అక్కడున్న కట్టెలు అన్నీ ఇన్ని కాదు. అమ్మయ్య, ఇంకా 3-4 రోజుల వరకు అస్సలు రావక్కర్లేదు, చాలా ఎక్కువ కట్టెలు ఉన్నాయి, మొత్తం పట్టుకుని పోతాను అని ఆ కట్టెలు కొడుతూ ఉంది. సమయం గడిచిపోతూ ఉంది. ఒకవైపు ఆయాసం, చెమట అన్నీ వచ్చేస్తూ ఉన్నాయి వెంకటమ్మకి. భగవంతుడా, బాగా ఆయాసంగా ఉంది, కాసేపు కూర్చుంటాను అని చెప్పి ఓ చెట్టు కిందకి వెళ్ళి అలా సేద తీరింది. చూస్తే సమయం అప్పటికి బాగా అయిపోయింది. ఇంచుమించు 11-11:30 అయ్యింది. ఎండ విపరీతంగా ఉంది. అమ్మో, ఎండేంటి మరీ ఇంత ఎక్కువగా ఉంది, పోన్లే సాయంత్రం కదా మనం వెళ్ళేది అని నిశ్చింతగా కూర్చొని తన పక్కనే ఉన్న నీళ్ల తిత్తిని ఓపెన్ చేసి అందులో ఉన్న నీళ్లను అలా కాస్త తాగి వాటిని పక్కన పెట్టి మళ్ళీ తన పనిలోనికి తనైతే వెళ్ళిపోయింది. అలా కట్టెలు మొత్తం కూడా పోగు చేసి వాటిని తాళ్లతో కట్టి
ఇంకా వెళ్ళిపోవడం మంచిదే, సమయం కూడా చాలా ఎక్కువ ఉంది అని అనుకొని వాటిని తన తల మీద పెట్టుకొని ముందుకు అడుగు వేసింది. చూస్తే సూర్యుడు నడినెత్తి మీద ఉన్నాడు. ఇంత ఎండలో వెళ్ళడం అవసరం అంటావా? సాయంత్రం కొంచెం నీడపడిన తర్వాత వెళ్తే బాగుంటుందేమో కదా అని మనసు చెప్తోంది. కానీ ఇప్పుడు వెళ్ళిపోతే ఇంటి దగ్గర చాలా సమయం తన కూతురుతో గడపవచ్చు, ఇంకా తనకి ఇష్టమైన ఏదైనా చేసి పెట్టచ్చు అని తనైతే అనుకుంది. సరే, ఇంకా సమయం ఉంది కదా, తొందరగా వెళ్ళిపోదాం అని అనుకొని అక్కడి నుండి అడుగులు వేసుకుంటూ తిరిగి తన ఊరు దారి పట్టింది. ఊరు చాలా దూరంలో ఉంటుంది. అందుకే ఇప్పుడు బయలుదేరితే ఊరికి చేరేసరికి ఇంచుమించు 1:30, 2 ఈ సమయం అయిపోతుంది. ఇంకా తనైతే ఇంటికి చక్కగా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఎండ బాగా విపరీతంగా ఉంది. తన మనసులో తాను ఇలా అనుకుంటూ ఉంది, నేనింకా ఏ సమయం అయిపోతుంది, బాగా అర్ధరాత్రి అయిపోతుంది, చీకటి పడిపోతుంది అనుకున్నాను. ఈరోజు చాలా తొందరగా అయిపోయింది పని. దేవుడి దయ వల్ల ఆ కట్టెలు చాలా దగ్గరలో దొరికాయి. అడవి లోపల వరకు వెళ్ళవలసిన పని రాలేదు అని మనసులో దేవుణ్ణి అలా స్మరించుకుంటూ ముందుకు అడుగులు వేస్తూ ఉంది. కానీ అప్పుడే చాలా దూరంలో ఒక పెద్ద పిడుగు పడినట్టు ఏదో శబ్దం వినిపించింది. అటువైపు చూస్తే అక్కడ ఏమీ లేదు. ఇదేంటి, ఏదో పెద్ద శబ్దం వచ్చింది అని అటు ఇటు చూస్తూ ఉంది. కానీ అక్కడ ఏమీ కనిపించడం లేదు. సరే, ఇదంతా నా భ్రమ ఉండొచ్చు అని అనుకొని అలానే ఆ భయంకరమైన అడవి దారిలో అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్న తరుణంలో చాలా దూరంలో ఒక ఎండిపోయిన చెట్టు కనిపించింది. ఆ చెట్టును చూడగానే ఎందుకో తన మనసు చెడును సంకోచించింది. ఎందుకంటే ఆ చెట్టు చూడడానికే భయంకరంగా మెలికలు తిరిగిపోయి ఏదో ఒక భయంకరమైన దెయ్యంలాగా కనిపిస్తోంది. ఆ చెట్టును ఎన్నోసార్లు చూసింది వెంకటమ్మ, కానీ ఈరోజు ఎందుకో కాస్త భయంకరంగా కనిపిస్తోంది. సరే, అది ఉట్టి చెట్టే కదా అని తనకు తాను ధైర్యం చెప్పుకొని ముందుకు వెళ్తూ ఉన్న ఆ సమయంలో అప్పుడే ఆ చెట్టు చుట్టూ ఉన్న దుమ్ము ధూళి ఒక్కసారిగా పైకి లేవడం వెంకటమ్మ స్పష్టంగా గమనించింది. చూస్తూ ఉండగానే ఆ చుట్టూ ఉన్న ఆ దుమ్ము ధూళి ఒక్కసారిగా సుడిగాలిలా మారింది. ఆ సుడిగాలి ఆ ఎండిపోయిన ఆ చెట్టు చుట్టూ గిరగిరమంటూ తిరుగుతూ ఉంది. ఇంకా అంతే, వెంకటమ్మకి చాలా భయం వేసింది. ఎందుకంటే ఊర్లలో చెప్పుకునే మాట ఏంటి అంటే, మిట్ట మధ్యాహ్నం వేళ ఇలా భయంకరమైన ప్రదేశాలలో ఒంటరిగా ఉండకూడదు. అలా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏదైనా గాలి సోకుతుంది అని ఊళ్ళో పెద్దలు అంటూ ఉంటారు. మిట్ట మధ్యాహ్న వేళల్లో ఇంకా అర్ధరాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణం చేయకూడదు అని కూడా అంటూ ఉంటారు. అది గుర్తొచ్చింది వెంకటమ్మకి. ఇంకా అంతే, ఒక్కసారిగా భయం వచ్చేసింది. భగవంతుడా, ఎండిపోయిన చెట్టు చుట్టూ భయంకరమైన సుడిగాలి తిరుగుతోందేంటి, అంటే ఏదైనా గాలి వచ్చిందంటారా అని అనుకొని తనలో తానే మదన పడిపోతూ అక్కడి నుండి అడుగులు వేగంగా వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంది. అప్పుడే ఆ సుడిగాలి ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంది. చూస్తుంటే ఆ సుడిగాలి తనను లాగేసుకుంటుందేమో అన్న భయం తనకు ఆవహించింది. ఇంకా అంతే, కట్టెలను గట్టిగా పట్టుకొని అక్కడి నుండి పరిగెత్తడం మొదలుపెట్టింది వెంకటమ్మ. ఎప్పుడైతే తను పరిగెత్తడం మొదలు పెట్టిందో వెనకనే ఉన్నటువంటి ఆ సుడిగాలి కూడా తనను వెంబడించడం మొదలుపెట్టింది. అంతే, వెంకటమ్మకి పై ప్రాణాలు పైకి పోతున్నట్టు అనిపిస్తున్నాయి. భగవంతుడా, సుడిగాలి నా వెంట పడుతుందేంటి అని అలానే పరిగెడుతూ ఉంది. అప్పుడే ఒక దగ్గర ఒక రాయిని తన్నుకొని వెంకటమ్మ అయితే అకస్మాత్తుగా కింద పడిపోయింది. చూస్తే అక్కడ ఎటువంటి రాయి లేదు. ఇదేంటి, ఏం తనుకొని పడిపోయాను నేను అని ఒక్కసారిగా పైకి లేచి తన కట్టెలు చూస్తే అక్కడ ఎటువంటి కట్టెలు లేవు. ఇదేంటి, నా కట్టెలు ఎటుపోయాయి అని అటు ఇటు చూస్తూ ఉంది. చూస్తే చాలా దూరంలో ఉన్న ఆ ఎండిపోయిన ఆ చెట్టు దగ్గర ఆ కట్టెలు కనిపించాయి. ఇదేంటి, నా కట్టెలు ఇంతవరకు నాతోనే కదా ఉండాలి, ఒక్కసారిగా అక్కడికి వెళ్ళిపోయాయి ఏంటి అని భయపడుతూ అలానే అటువైపే చూస్తూ ఉంది.
ఆ సుడిగాలి కూడా ఎక్కడా కనిపించలేదు. ఏమై ఉంటుంది అంటే ఏదైనా దెయ్యం నన్ను దగ్గరికి రప్పించుకోవడానికి ఇలా చేస్తుందా అని అలానే ఆలోచిస్తూ ఉంది. కానీ ఆ కట్టెలను వదిలేసి వెళ్తే తనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇదేంటి ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ధైర్యం చేసి ఒక్కో అడుగు ముందుకు వేసి తన కట్టెలను తీసుకోవడానికి అలానే ముందుకు వెళ్తోంది. ఇంకా అంతే, ఎప్పుడైతే ఆ చెట్టు దగ్గర వరకు వచ్చిందో తన గుండె వేగం అమాంతం పెరిగిపోయింది. వద్దు, అక్కడికి వెళ్ళొద్దు అని నా మనసు చెప్తోంది. కానీ వెళ్ళకపోతే ఇంటి దగ్గర నా కూతురు పస్తులు ఉంటుంది, నా కూతురు కోసం నేనేమైనా చేస్తాను అని తన మనసు వద్దు అంటున్నా సరే ధైర్యం చేసి ఒక్కసారిగా ఆ చెట్టు దగ్గర వరకు వెళ్ళిపోయింది వెంకటమ్మ. వెళ్ళి తన కట్టెలను గట్టిగా పట్టుకొని ఒక్కసారిగా పైకి లేచింది. ఇంకా అక్కడి నుండి వెనుతిరుగు వెళ్ళిపోదామంటే అప్పుడే మెల్లగా ఒక చిన్నని స్వరం తన వెనుక నుండి వినిపించింది. ఆ స్వరం విన్న వెంకటమ్మకి పై ప్రాణాలు ఒక్కసారిగా పోయినట్టు అనిపించింది. ఎందుకంటే ఆ గొంతు ఎంత భయంకరంగా ఉందంటే అది దగ్గర నుండి ఇంకెవరైనా వింటే అక్కడికక్కడే చనిపోతారు. కానీ వెంకటమ్మ మాత్రం గుండెను నిబ్బరం చేసుకొని అలానే బిగుసుకుపోయింది. ఆ గొంతు మెల్లగా వెంకటమ్మను పిలుస్తూ ఉంది. వెంకటమ్మ, రా, నా దగ్గరికి రా. ఇక్కడ నువ్వు నేను తప్ప ఇంకెవ్వరూ ఉండొద్దు. నువ్వు నేను ఇక్కడే ఉండిపోదాం అని ఆ స్వరం వెంకటమ్మను పిలుస్తూ ఉంది. కానీ వెంకటమ్మ మాత్రం అలానే కట్టెలను గట్టిగా పట్టుకొని ముందుకు వెళ్ళిపోదామని అడుగు తీసి అడుగు వేసేలోపు ఒక్కసారిగా తన భుజం మీద ఎవరు చెయ్యి పెట్టినట్టు అనిపించింది. అంతే, ఇంకా చెయ్యి పెట్టినట్టు ఆ స్పర్శ వెంకటమ్మకు ఎప్పుడు తెలిసిందో తన గుండె నిబ్బరమంతా ఒక్కసారిగా పోయింది. గట్టిగా కేకలు వేస్తూ అక్కడే ఆ కట్టెలను పడేసి పరుగందుకుంది. కానీ వెనుక నుండి ఆ భయంకరమైన స్వరం మాత్రం ఇంకా వినిపిస్తూనే ఉంది. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళినా తిరిగి ఇక్కడికే రావాలి అని అరుస్తూ ఉంది ఆ శబ్దం. ఇంకా అంతే, వెంకటమ్మ వేగంగా పరిగెత్తుకుంటూ ఊరి పొలిమేరల్లోనికి వచ్చేద్దాము అని అనుకున్న సమయంలో మళ్ళీ తను అక్కడే ప్రత్యక్షమైనట్టు ఆ ఎండిపోయిన చెట్టు మళ్ళీ దూరాన కనిపిస్తోంది. ఇదేంటి, నేను అక్కడి నుండి పరిగెట్టుకుంటూ వచ్చేసాను కదా, మళ్ళీ ఆ చెట్టు కనిపిస్తోంది ఏంటి అని మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది. వెనుకను చూస్తే ఆ చెట్టు అక్కడే ఉంది. ముందు తిరిగి చూస్తే ముందును కూడా ఆ చెట్టు కనిపిస్తోంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో వెంకటమ్మకు ఏమాత్రం అర్థం కావడం లేదు. ఇదంతా కలనా లేక భ్రమణ లేక నిజమా అనేది ఏది కూడా వెంకటమ్మకు అస్సలు అర్థం కావడం లేదు. ఇంకా అంతే, ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ఖచ్చితంగా ఆ తెలియని గాలి తనను చంపేస్తుంది అని ఒక్కసారిగా తన మనసులో దేవుడికి ప్రార్థన చేసుకొని, భగవంతుడా, నేను క్షేమంగా ఇంటికి చేరుకోవాలి అని అనుకుంటూ ఒక్కసారిగా పైకి లేచి అడుగులు ముందుకు వేస్తూ ఉంది. కానీ ఈసారి మాత్రం చాలా ధైర్యంగా ఉంది. ఎందుకంటే భయపెడితే అది ఇంకా భయపెడుతుంది అని వెంకటమ్మకు తెలుసు. ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే చాలా దూరంలో ఆ ఎండిపోయిన ఆ చెట్టు కింద ఎవరో నిలబడి ఉన్నట్టు తన కంటికి కనిపించింది. భగవంతుడా, ఎవరిది అని చూస్తూ ఉన్న సమయంలో అక్కడ ఉన్నది ఇంకెవరో కాదు, వెంకటమ్మలానే ఉన్న ఇంకొక మనిషి. ఆ మనిషి అక్కడే పడి ఉన్నటువంటి ఆ ఎండిన కట్టెలను తీసుకొని నెత్తిన పెట్టుకొని అడుగులు ముందుకు వేసుకుంటూ ఏటో వెళ్ళిపోతుంది. ఇదేంటే, అచ్చం నాలానే ఉంది, అది కూడా నా కట్టెలను తీసుకొని ఎటు వెళ్ళిపోతుంది? అయినా ఇంకా అనవసరం, నేను క్షేమంగా ఇప్పుడు ఇంటికి చేరుకోవాలి అని అనుకొని ఎలానో ఒకలాగా ధైర్యాన్ని మొత్తం కూడగట్టుకొని ఊరి యొక్క పొలిమేరల్లోనికైతే వెంకటమ్మ వచ్చేసింది. ఇంకా అంతే, పొలిమేరలోనికి అడుగు పెట్టగానే ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోయింది. కళ్ళు తెరిచి చూస్తే తన ఇంట్లో ఉంది. ఏంటి, నేను ఎక్కడున్నాను అని ఆయాసపడుతూ ఉంది వెంకటమ్మ. తన చుట్టూ ఉన్నటువంటి ఆ జనాన్ని చూసి వెంకటమ్మ చాలా భయపడిపోయింది. ఏం లేదు వెంకటమ్మ, నువ్వు పొలిమేరలో కళ్ళు తిరిగి పడిపోయా, అందుకే నిన్ను తీసుకొని ఇంటికి వచ్చా అని అక్కడ ఉన్నవారందరూ చెప్పారు. తన పక్కనే ఉన్నటువంటి వెంకటమ్మ కూతురు బోరుని ఏడుస్తోంది.
అమ్మా, నీకు ముందే చెప్పాను ఈరోజు వెళ్ళొద్దు అని. చూడు ఎంత పని జరిగిందో అని చెప్పింది. అప్పుడే వెంకటమ్మ అక్కడ జరిగినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని ఓసగుచ్చినట్టు చెప్పింది. ఇంకా అంతే, ఊర్లో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన వెంకటమ్మ దగ్గరికి వచ్చి, అందుకే మిట్ట మధ్యాహ్న వేళల్లో ఇలా ఒంటరి ప్రదేశాలలో, పొలాల్లో, అడవుల్లో తిరగకూడదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. వారు చెప్పేవి మన మంచి కోసమే. సరే సరే, నువ్వేం భయపడద్దు, ఇప్పుడే ఉండు అని చెప్పి చాలా దూరంలో ఉన్నటువంటి ఒక గుడికి వెళ్ళి అక్కడ తాయెత్తును తీసుకుని వచ్చి తన చేతికి కట్టాడు ఆ పెద్దాయన. ఇంకా అంతే, ఏం జరగదు, నువ్వేం భయపడద్దు అని చెప్పాడు. సరే పెద్దాయన, ఇంకెప్పుడు మిట్ట మధ్యాహ్న వేళల్లో నేను ప్రయాణించను, సరేనా అని వెంకటమ్మ కూడా చెప్పింది. సరే సరే అని చెప్పి అందరూ కూడా ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మా, నువ్వు క్షేమంగా ఇంటికి వచ్చావు, అదే చాలు. ఇంకెప్పుడు నువ్వు కట్టెలకు అక్కడికి ఇక్కడికి వెళ్ళొద్దు, ఇంటి దగ్గరే ఉండి ఇంకేదైనా పని చేసుకుని బ్రతుకుదాం అని తన కూతురు చెప్పింది. తన కూతురు చెప్పిన మాట ప్రకారం సరే అని వెంకటమ్మ కూడా సమాధానం ఇచ్చింది. కానీ ఆ రోజు వచ్చిన ఆ కట్టెలైతే పోయాయి, కానీ తన ప్రాణమైతే మిగిలిపోయింది. ఆ రోజు రాత్రి వెంకటమ్మ ప్రశాంతంగా పడుకుంది. కానీ అప్పుడే తనకు ఒక భయంకరమైన కల వచ్చింది. ఆ కలలో ఆ చెట్టు కింద ఉన్నటువంటి ఒక భయంకరమైన రూపం తనని దగ్గరికి పిలుస్తున్నట్టు, తన చేతికి కట్టుకొని ఉన్నటువంటి ఆ తాయెత్తును పీకి పక్కన పడేయని గట్టి గట్టిగా అరుస్తున్నట్టు శబ్దాలు వినిపించాయి. కానీ వెంకటమ్మ మాత్రం ఏం భయపడలేదు. తాయెత్తును ఇంకా గట్టిగా కట్టుకొని అలానే పట్టుకొని నిద్రపోయింది. ఇంకా అంతే, ఆ రోజు నుండి ఇంకెప్పుడు ఆ భయంకరమైన కలలు అస్సలు రాలేదు. అలా భయంకరమైన సంఘటన నుంచి వెంకటమ్మ ఏదో ఒక రకంగా తప్పించుకొని బ్రతికి బయటపడింది. చూశారు కదా, ఇది ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని థ్రిల్లింగ్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన వైవి దెయ్యాల దారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. మరొక హారర్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, ఉంటాను.